హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వడకునాథన్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ దేవుడు ఉంటాడు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. వడకునాథన్ టెంపుల్ కేరళలో ఉండే త్రిశూర్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. బెంగుళూరు, చెన్నై, విజయవాడ నుంచి త్రిశూర్‌కి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. వడకునాథన్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శివలింగము నేతితో కప్పబడి ఉంటుంది. ఎప్పటినుంచో చేస్తూ వస్తున్న నేతి అభిషేకాల వల్ల ఆ నేతితో అంతా శివలింగం కప్పబడిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ నెయ్యి వాసన ఏమి రాదంట. ఇంకా ఎండాకాలంలో కూడా కరగదంట ఈ నెయ్యి. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బావుంటుంది. బయటి గోపురము, లోపల వడకనాథన్ ఆలయము, ఉపాలయాలు, వాటి గోపురాలు కూడా మామూలు గోపురాల్లా కాకుండా ఆహ్, రౌండ్‌గా రెక్టాంగిల్ షేప్‌లో అలా ఉంటాయి. వడకునాథన్ ఆలయం గోడల మీద మహాభారత పెయింటింగ్స్ అవి ఉంటాయి. ఆహ్, లోపల టెంపుల్ కాంపౌండ్‌లోనే పార్వతి, శ్రీరామ, శంకరనారాయణ ఆలయాలుంటాయి. ఆలయం ఔటర్ కాంపౌండ్‌లో బయట శంకరాచార్య, గణపతి, అయ్యప్ప, కిరాతమూర్తి ఈ ఉపాలయాలుంటాయి. పూర్వం పరశురాముడి కోరిక మేరకు శివుడు ఈ ప్రదేశానికి వచ్చి ఒక చెట్టు కింద శివలింగం రూపంలో వెలిసాడు. దీనినే మూలస్థానం అంటారు. తర్వాత అక్కడ ఉన్న శివలింగాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చోటికి షిఫ్ట్ చేశారు. హ్మ్. ఆది శంకరాచార్యుల వారి అమ్మానాన్నలైన శివగురు, ఆర్యాంబ ఇక్కడికి వచ్చి శివుడికి తపస్సు చేయగా, శివుడు వారికి కలలో కనిపించి మీకు ఎక్కువ కాలం బతికి ఉండే మందబుద్ధి గలవాడు కావాలా? లేక కొంతకాలము ఉండే తెలివైనవాడు కావాలా? అని అడిగారు. వారు తెలివైన వాడినే కోరుకున్నారు. అతనికే అతను శంకర అని నామకరణం చేశారు. ఇక్కడ ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో త్రిశూర్ పూలం ఫెస్టివల్ జరుగుతుంది. కేరళలోనే చాలా పెద్ద ఫెస్టివల్ ఇది. 36 గంటల పాటు జరుగుతుందంట. త్రిశూర్ వెళ్తున్నప్పుడు తప్పక దర్శించుకోండి. దగ్గరలోనే భగవతి టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్ కూడా ఉన్నాయి. టైం ఉంటే అవి కూడా చూడండి. ఈ టెంపుల్‌కి దగ్గరలోనే హోటల్ భరత్ అని ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది. మీ టెంపుల్ విజిట్ అయిన తర్వాత మీరు బ్రేక్‌ఫాస్ట్ గాని, డిన్నర్ గాని చేయాలనుకుంటే అక్కడ చేసేసి వెళ్ళొచ్చు.